ఎవరైనా మోసపూరిత మాటలు చెప్పి తప్పుడు డాక్యుమెంట్స్ ద్వారా స్థలం కానీ లేదంటే పొలం కానీ మీతో మీరు కొనుక్కునేలా చేశారా? మీరు ఆ ప్రాపర్టీని కనుక కొనుక్కున్నారా? సో తర్వాత మీకు ఒక 1 ఇయర్‌కి కానీ 2 ఇయర్స్‌కి కానీ అది ఒక తప్పుడు డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ చెల్లవు. వాళ్ళెవరో మిమ్మల్ని మోసం చేశారని మీకు తెలిసిందా? మీరు వెంటనే చట్టబద్ధంగా అంటే కోర్టు ద్వారా అప్రోచ్ అయ్యి మీరు వెంటనే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అండ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము అది మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ద్వారా అది ఫేక్ డాక్యుమెంట్స్, వాళ్ళు కావాలని మమ్మల్ని మోసం చేశారు అని మీరు చట్టబద్ధంగా వాళ్ళ మోసాన్ని కనుక బయట పెడితే వాళ్ళ ద్వారా మీ అమౌంట్ ప్లస్ అడిషనల్ గా వాళ్ళని మీరు అమౌంట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ సేల్ డీడ్ ని క్యాన్సిలేషన్ కూడా చేయించుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రాపర్టీని సేల్ చేసిన తర్వాత మీరు కొన్న 3 ఇయర్స్ లోపలే మీరు చట్టం ద్వారా మీరు కోర్టులో కేసు అనేది ఫైల్ చేయించుకునే అవకాశం అయితే ఉంటుందండి. 3 ఇయర్స్ దాటితే ఇంకెలాంటి అవకాశం అయితే ఉండదండి. బట్ ఏంటంటే నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటంటే మీరు ఒక స్థలం కానీ పొలం కానీ కొనడానికి వెళ్ళినప్పుడు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయండి, లేదంటే ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోండి.